Dear students, today I am going to explain about endemism. Endemism means sthaniyata. Endemism is defined as the occurrence of a species or genus in a restricted geographical area or region. స్థానియత ఎండమిజం ఏ విధంగా మనం డిఫైన్ చేయొచ్చు అంటే అక్కరెన్స్ ఆఫ్ ఎ స్పీసీస్ ఆర్ జీనస్ అంటే జాతులు ప్రజాతులు ఇవన్నీ కూడా ఒక రిస్ట్రిక్టెడ్ జియోగ్రాఫికల్ ఏరియాలో కానీ రీజియన్లో కానీ ఉండే జాతులన్నింటినీ కూడా ఎండమిజం అంటారు. అంటే ఇవి భూగోళం మీద సమానంగా విస్తరించి ఉండవు అన్నమాట. కొన్ని ప్రాంతాలలో మాత్రమే నివసిస్తూ ఉండే జాతులని ఎండమిజం అంటారు. The idea of endemic distribution of plants was first proposed by A.P. Deacon in 1830. ఈ endemic distribution అనే ఈ పదాన్ని ఈ ఐడియాని ఫస్ట్ 1813లో A.P. Deacon ప్రపోజ్ చేశారు. The area of endemism may be small or as large as country. ఈ ఎండమిజం స్థానియతగా ఉండే ప్లేస్ అనేది చిన్నదిగా అయినా ఉండొచ్చు, లేదా ఒక కంట్రీ అంతా కూడా ఒక స్పెషల్గా కొన్ని జాతులే పెరుగుతూ ఉండేటట్లుగా ఎండమిజాన్ని ప్రదర్శించవచ్చు. దేర్ ఆర్ అబౌట్ 2,34,000 ఎండమిక్ ప్లాంట్ స్పీసీస్ ఇన్ ఇండియా. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే 2,34,000 ఎండమిక్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. In India, about 5,725 species are endemic to different geographical regions. మన భారతదేశంలో చూసినట్లయితే 5,725 జాతులు ఎండమిక్ జాతులు ఉన్నాయి. అవన్నీ కూడా డిఫరెంట్ జియోగ్రాఫికల్ రీజన్స్, అన్ని ఒకే చోట లేవు, డిఫరెంట్ ఏరియాస్ లో రీజన్స్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీనస్ ఆర్కియోస్పర్మా having a single species is found in western Himalayas. ఇది వెస్టర్న్ హిమాలయాస్ లో మాత్రమే ఈ జీనస్ అనేది లభ్యమవుతుంది, ఇంకెక్కడ మనకు. నౌ కమ్ టు ది టైప్స్ ఆఫ్ ఎండమిజం. ఎండమిజం ఈస్ బేసిక్లీ డివైడెడ్ ఇంటూ ది ఫాలోయింగ్ టైప్స్. ఎండమిజం లో రకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే దేర్ ఆర్ 4 టైప్స్, 4 రకాలుగా ఉన్నాయి. నియో ఎండమిజం, పేలియో ఎండమిజం, పోలో ఎండమిజం, సూడో ఎండమిజం. ఇక్కడ మనము ఈ వర్డ్స్ టర్మ్స్ బట్టి కొంత అర్థం చేసుకోవచ్చు. నియో అంటే కొత్తగా, నవ్య అనొచ్చు అనమాట. నియో ఎండమిజం. పేలియో ఎండమిజం. పేలియో అంటే పురాతన, పేలియో బాటనీ అంటాం కదా, అట్లా పురాజీవ శాస్త్రము అని, అట్లాగా పేలియో ఎండమిజం. పోలో ఎండమిజం. సూడో ఎండమిజం. సూడో అంటే మనకు మీనింగ్ తెలుసు, ఫాల్స్ ఎండమిజం. నౌ కమ్ టు ది ఫస్ట్ వన్, నియో ఎండమిజం. ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ రీసెంట్ ఆరిజిన్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఏ బ్రాడ్ ఏరియా ఆర్ కాల్డ్ నియో ఎండమిక్స్. ఇక్కడ నియో ఎండమిక్స్ అనేది ఇప్పుడు నూతనంగా ఆవిర్భవించిన స్థానియ జాతులు, కొత్తగా వచ్చినట్లు. రీసెంట్ ఆరిజిన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ బ్రాడ్ ఏరియాస్, ఇట్లా విశాలమైన ప్రదేశాలలో విస్తరించి నూతనంగా ఆవిర్భవించిన స్థానియ జాతులను ఏమంటారు అంటే నియో ఎండమిక్స్ అంటారు. నియో ఎండమిక్స్ డెవలప్ త్రూ స్పీషియేషన్ అండ్ షో హై లెవెల్ ఆఫ్ పాలిప్లాయిడీ ఇన్ స్పీసీస్. దే ఆర్ నాట్ టాక్సానమికల్లీ ఐసోలేటెడ్. ఈ నియో ఎండమిక్స్ కి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవి వీటిలో బహుస్థితికత చాలా ఎక్కువగా ఉంటుంది. పాలిప్లాయిడీ, హై లెవెల్ ఆఫ్ పాలిప్లాయిడీ ఉంటుంది. బహుస్థితి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా దాన్ని చూసినట్లయితే స్పేషియేషన్ అంటే వాటి డిస్టెన్స్ అన్నమాట. ఈ భూభాగం యొక్క డిస్టెన్స్ వలన, వేరువేరుగా అయిపోవడం వల్ల ఇవి కొత్తగా ఆవిర్భవించి ఉండొచ్చు. దీస్ ఆర్ నాట్ టాక్సానమికల్లీ ఐసోలేటెడ్, అంటే ఇవి
వర్గీకరణ పరంగా చూసినట్లయితే ఇవి వేరు చేసినట్లుగా ఉండవు అనమాట. దీస్ ఆర్ ది క్యారెక్టర్స్ ఆఫ్ నియో ఎండమిక్స్. నియో ఎండమిక్స్ అంటే ఇవి విశాలమైన ప్రదేశంలో నూతనంగా ఆవిర్భవించిన కొత్త జాతులు. ఇవి ఎట్లా ఏర్పడి ఉండొచ్చు అంటే స్పేషియేషన్ వలన ఏర్పడి ఉండొచ్చు. వీటిలో అధిక బహుస్థితికత ఉండొచ్చు ఉంటాయి. ఇంకా కూడా ఇవి వర్గీకరణ పరంగా వేరు చేయబడి ఉండవు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ పేలియో ఎండమిజం. పేలియో ఎండమిజం a taxon that is restricted now but once it was widely distributed is called paleo-endemism. మనకు ఈ పేలియోనే అనే పదంలోనే మనకు కొంత మీనింగ్ తెలుస్తుంది. ఏమని? గతకాలంలో అని. ఇది గతకాలంలో ఇట్ ఈస్ వైడ్లీ డిస్ట్రిబ్యూషన్ వన్స్. గతకాలంలో చాలా బాగా విస్తృతంగా విస్తరణ చెంది ఉంటాయి. కానీ నౌ దిస్ ఆర్ రెస్ట్రిక్టెడ్. ఇవి ప్రస్తుతం మాత్రము పరిమితంగా ఉన్నాయి. అట్లాంటి ఎండమిక్ స్పీసీస్ ని ఏమంటామంటే పేలియో ఎండమిజం అంట. ది రెస్ట్రిక్షన్ ఆఫ్ స్పీసీస్ ఇన్ ఏ పాకెట్ ఈస్ డ్యూ టు ఫిజికల్ బ్యారియర్ లైక్ డిజర్ట్స్, మౌంటైన్స్, sea, etc., or change in climate or soil types, etc. ఈ విధంగా ఈ జాతులు అనేవి పేలియో ఎండమిక్స్ గా ఎలా మారి ఉండొచ్చు అంటే ఇవి ఎందువలన ఆ విధంగా ఉండొచ్చు? ఇక్కడ మనం చూసినట్లయితే డ్యూ టు ఫిజికల్ బ్యారియర్స్, డిజర్ట్స్, మౌంటైన్స్, సీస్, క్లైమేట్ చేంజ్, సాయిల్ టైప్స్ ఇవన్నీ మారిపోవడం వల్ల మనకు ఈ పేలియో ఎండమిజం అనేది ఏర్పడింది. దే ఆర్ ఫౌండ్ ఇన్ స్మాల్ ఏరియాస్ అండ్ కెనాట్ స్ప్రెడ్ టు అదర్ ఏరియాస్. ఇక్కడ ఇవి చాలా చిన్న కొద్ది పరిమిత ప్లేస్లో మాత్రమే విస్తరణ చెంది ఉంటాయి. అంతేకాకుండా ఇవి ఎక్కువగా అదర్ ఏరియాస్ లో స్ప్రెడ్ కాలేవు అనమాట. ఆ ప్లేస్ కే పరిమితమై ఉంటాయి. పేలియో ఎండమిక్స్ ఆర్ టాక్సానమికల్లీ ఐసోలేటెడ్ టైప్స్. ఇక్కడ పేలియో ఎండమిక్స్ అనేది వర్గీకరణ పరంగా ఇవి ఐసోలేట్ అయి ఉంటాయి. మనం నియో ఎండమిక్స్ లో ఏం చెప్పుకున్నాం? దే ఆర్ నాట్ టాక్సానమికల్లీ ఐసోలేటెడ్ అంటున్నాం. బట్ ఇన్ పేలియో ఎండమిజం దీస్ ఆర్ టాక్సానమికల్లీ ఐసోలేటెడ్ టైప్స్. దే షో లో లెవెల్ పాలిప్లాయిడీ ఇన్ ది స్పీసీస్. ఇక్కడ బహుస్థితి అనేది చాలా తక్కువ స్థాయి, లో లెవెల్లో కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనం నియో ఎండమిజం లో చూసిన లార్జ్ ఏరియాస్, ఇక్కడ పేలియో ఎండమిజం లో స్మాల్ ఏరియాస్ లో స్ప్రెడ్ అయ్యాయి. ఇవి ఇన్ నియో ఎండమిజం endemics, those are not taxonomically isolated, but in paleo endemism these are taxonomically isolated. Neo endemics show high level of polyploidy, but in paleo endemism they show low level of polyploidy. Example, Chloroxylon swietenia belongs to family Rutaceae. Next, third one is holoendemism. The intermediate stage types between neoendemics and paleoendemics are called holoendemics. ఇక్కడ చూడండి, మనము 2 టైప్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ నియోఎండమిక్స్, సెకండ్ పేలియోఎండమిక్స్ చెప్పుకున్నాం. క్యారెక్టర్స్ ని విశ్లేషణ చేసుకున్నాం. వాటి రెండింటికి మధ్యస్థంగా ఉండే ఎండమిక్స్ ని మనం ఏమంటామంటే holoendemism అంటాం. The intermediate stage types between neoendemism and paleoendemism are called holoendemics. They cannot spread and occupy a large area through migration. ఇవి ఎక్కువ స్పేస్ ని విశాలమైన ప్రదేశాలకు వ్యాపించలేవు. Holoendemics may become local. Endemics migrate and behaves as progressive or retrogressive types. ఇక్కడ ఈ హోలో ఎండమిక్స్ అనేవి లోకల్ రకాలుగానే ఉంటాయి. ఇవి ఇక్కడ మనం చూసినట్టయితే ది ఎండమిక్స్ మైగ్రేట్ అండ్ బిహేవ్స్ యాజ్ ప్రోగ్రెసివ్ ఆర్ రెట్రోగ్రెసివ్ టైప్. ఇవి పురోగమన తిరోగమన రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి.
Sometimes holoendemics migrate and successfully occupy a large area. Then they are described as neoendemic types on account of this behavior. ఇంకా ఈ హోలో ఎండమిక్స్ మనం ఇంటర్మీడియట్ టైప్ అంటున్నాం కదా, బిట్వీన్ నియో ఎండమిక్స్ అండ్ పేలియో ఎండమిక్స్. ఇవి లోకల్ గా అయినా అవి ఉండొచ్చు, మైగ్రేట్ కాలేక లోకల్ స్పీసీస్ గానే ఉండొచ్చు. దే బిహేవ్ యాజ్ ప్రోగ్రెసివ్ ఆర్ రిట్రోగ్రెసివ్ టైప్ గా అయినా ఉండొచ్చు, లేదా సమ్ టైమ్స్ మైగ్రేట్ అయ్యి వేరే ప్లేస్ లో సక్సెస్ఫుల్ గా ఆక్యుపై చేసుకుని లార్జ్ ఏరియాలో ఒక నియో ఎండమిక్స్ గా కూడా మారిపోవచ్చు. Pseudo endemics. Fourth one is pseudo endemic. Endemic plants arising in the area due to mutations in the existing population of individuals are described as pseudo endemics. ఇక్కడ ఈ ఎండమిక్స్ అనేది సూడో అంటున్నాం, ఫాల్స్ అని ఒక మనం చెప్పొచ్చు, అనుతంగా నాట్ రియల్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఉండే స్పీసీస్ లో సడన్ చేంజ్, దట్ ఈస్ కాల్డ్ మ్యూటేషన్స్. మ్యూటేషన్ వల్ల కొత్త రకాలు అనేవి ఏర్పడతాయి. దోస్ ఎండమిక్స్ ఆర్ కాల్డ్ యాజ్ సూడో ఎండమిక్స్. దే ఆర్ ఆఫెన్ కాల్డ్ మ్యూటెంట్స్. వాటిని ఇంకా ఏమంటారు, మ్యూటెంట్స్ అని కూడా అంటారు అన్నమాట. దే డు నాట్ అరైజ్ డ్యూ టు స్పేషియేషన్ వల్ల ఇవి అరైజ్ కాలేదన్నమాట. ఇది కొత్తగా మ్యూటేషన్ వల్ల వచ్చింది. దే మే ఆర్ మే నాట్ పర్సిస్ట్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. అవి మ్యూటేషన్ వల్ల వచ్చాయి కాబట్టి ఇక్కడ వీటిలో ఇవి దీర్ఘకాలికంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లాంగ్ పర్సిస్టెంట్, దే మే ఆర్ మే నాట్ పర్సిస్టెంట్ ఫర్ ఏ లాంగ్ టైం. ఇవి దీర్ఘకాలికంగా చాలా కాలం నుండి బతకొచ్చు, లేకపోతే బతకలేకుండా కూడా పోవచ్చు. వీటికి ఎగ్జాంపుల్ ఫ్రాంక్లినియా అలాటా మహా. దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్ ఫర్ సూడో ఎండమిజం. నౌ కమ్ టు ది ఎండమిక్ స్పీసీస్ స్టేటస్. ఎండమిక్ స్పీసీస్ స్టేటస్ అంటే ఈ స్థానిక జాతులలో స్థాయిలు, స్టేటస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అని చూసినట్లయితే దీస్ ఆర్ ఆల్సో 4 types. Generally 4 categories are noticed based on their status. First one is endemic flagship species. Endemic flagship species. Here these are dominant species and serve as indicators of the community. ఇక్కడ ఫ్లాగ్షిప్, దీంట్లోనే మనము ఈ వర్డ్ లో మనం బాగా అర్థం చేసుకో, బాగా పతాక స్థాయి అనమాట, చాలా హై రేంజ్ లో అనమాట. ఇక్కడ ఇవి ఎట్లా ఉంటాయి, డామినెంట్, హై స్టేజ్ అనుకున్నాం కదా, డామినెంట్ స్పీసీస్. ఇవి డామినెంట్ గా స్పీసీస్ గా ఉండి ఇవి ఇంకా ఏంటి, ఇండికేటర్స్ ఆఫ్ ది కమ్యూనిటీస్. ఇంకా ఏ విధంగా వర్క్ చేస్తూ ఉంటాయంటే సమాజాలను గుర్తించే ఒక సూచికలుగా, ఇండికేటర్స్ గా ఉంటాయి. సమాజాన్ని ఒక సూచికగా ఉంటాయి అన్నమాట. దోస్ ఆర్ ఎండమిక్ ఫ్లాగ్షిప్ స్పీసీస్. Second type is endemic keystone species. Endemic keystone species. These occur in low abundance in the locality. ఇక్కడ ఇవేం చాలా ఎక్కువగా ఏమి ఉండవు, చాలా అల్ప ఆధిక్యతలో ఉంటాయి అన్నమాట. లో అబాండెన్స్, అల్ప ఆధిక్యతలో ఉంటుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, డిపెండెంట్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ఆల్సో డిసపియర్ ఇన్ కేస్ keystone species disappear or eliminated. Very very important. ఇక్కడ లో అబాండెన్స్, వీటికి తక్కువ ఆధిక్యత ఉంటుంది. బట్ ఇవి కానీ లేకపోతే వీటి డిపెండ్ అయిందే, వీటి మీద డిపెండ్ అయింది ప్లాంట్స్, యానిమల్స్ అన్నీ కూడా ఏమైపోతాయి, అదృశ్యమైపోతాయి. ఇవి కానీ లేకపోతే అసలు ఇక్కడ మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది. Hence it is described as keystone. ఈ స్పీసీస్ అనేది చాలా లో అబాండెన్స్ లో ఉన్నప్పటికీ ఇవి కానీ అంతరించిపోతే ఇక్కడ ఏమవుతుంది, వాటి పైన ఆధారపడి ఉండే మొక్కలు, యానిమల్స్ అన్నీ కూడా
ఎలిమినేట్ అయిపోతాయి, అదృశ్యం అయిపోతాయి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అబౌట్ ది ఎండమిక్ కీస్టోన్ స్పీసీస్. నెక్స్ట్ థర్డ్ వన్, ఎండేంజర్డ్ స్పీసీస్. ఎండేంజర్డ్ ప్రాణాపాయ జాతులు, ప్రాణాపాయ ఉంటారు. These endemic species that are facing the risk of extinction are called endangered species. అవి విలుప్తమైపోవచ్చు, ఫేసింగ్ ది రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్, ఇంకా అది లేకుండా పోయే రకంగా ఆ స్టేజ్కి అది వెళ్ళిపోయింది. అట్లాంటి జాతులను ఏమంటారంటే ఎండేంజర్డ్ స్పీసీస్ అంటారు. అంటే వాటికి రక్షణ అనేది అవసరము చాలా, లేక అట్లాంటి రిస్క్ ఫేసింగ్ చేసే వాటి రక్షణ కానివ్వకపోతే ఎక్స్టింక్షన్ అయిపోతాయి. దోస్ ఆర్ కాల్డ్ ఎండేంజర్డ్ స్పీసీస్. క్రిటికల్ ఎండేంజర్డ్ స్పీసీస్, ఫోర్త్ వన్, critical endangered species. These endemic types become fewer in number very rapidly on account of facing high risk of extinction. ఇంకా ఏంటంటే క్రిటికల్ కండిషన్ లో ఉంటాయి ఈ జాతులు. కానీ విలుప్తం చెందే ప్రమాద స్థాయి ఎట్లా ఉంది అంటే చాలా హైగా ఉంది, వెరీ ర్యాపిడ్లీ ఫేసింగ్ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్. అది అంతరించిపోవడానికి చాలా ప్రమాద స్థాయిలో ఉన్నాయి. ఆ ప్రమాద స్థాయి కూడా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఇవి తొందరగా వీటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోవచ్చు. దిస్ ఇస్ ది అబౌట్ ది స్టేటస్ ఆఫ్ ఎండమిక్ స్పీసీస్. ఎండమిక్ స్పీసీస్ స్టేటస్, దీస్ ఆర్ categorized into 4 types: endemic flagship species, endemic keystone species, endangered species, critical endangered species. Now come to the endemism, origin of endemics. ఈ ఎండమిక్స్ అనేవి ఎలా ఉంటాయి అనే దాని కానీ చూసినట్లయితే, దే ఆర్ 3 మెయిన్ కాన్సెప్ట్స్ ఆఫ్ very popular which explain the origin of endemics. ఈ ఎండమిక్స్ ఎట్లా ఆవిర్భవించాయి అని వివరించేదానికి 3 కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే దోస్ ఆర్ జియోగ్రాఫికల్ బ్యారియర్ కాన్సెప్ట్, GBC, లాస్ ఆఫ్ ఇంటర్మీడియట్ లింక్ కాన్సెప్ట్, LILC, లాస్ ఆఫ్ intermediate link concept. Third one is epibiotics concept, epibiotics complex, EBC. Now come to the GBC. GBC means geographical barrier concept. అంటే ఇక్కడ భౌగోళికంగా జియోగ్రాఫికల్ గా మార్పులు లేదా అవరోధాలు ఏమైనా వచ్చినప్పుడు అవి చిన్న చిన్న ప్రాంతాలుగా విడిపోయి దాంట్లో నివసిస్తూ ఉన్న జాతులు విడిపోవడం వల్ల, జియోగ్రాఫికల్ బ్యారియర్ దూరం అయిపోవడం వల్ల అవి ఎండమిక్స్ గా మారుతాయి. లాస్ ఆఫ్ ఇంటర్మీడియట్ లింక్ కాన్సెప్ట్, ఇక్కడ ఏమవుతుందంటే పక్క పక్కనే ఉండే ప్రాంతాల మధ్య ఉండే లింక్ అనేది విడిపోతుంది, అందువల్ల దే బికమ్ ఎండమిక్స్. నెక్స్ట్ ఎపిబయాటిక్స్ కాన్సెప్ట్, ఇక్కడ ఏంటంటే పరిణామం వల్ల ఇది జరుగుతుంది అన్నమాట. పరిణామం, ఎవల్యూషన్ వల్ల ఎండమిక్స్ అనేది ఇక ఏర్పడి ఉండొచ్చు. నెక్స్ట్ ఎండమిక్ స్పీసీస్ అండ్ ఇకలాజికల్ యూజెస్. ఈ స్థానియ జాతుల వల్ల ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయి చూసినట్లయితే, endemic species provide information about biogeography of different regions in a country. మన కంట్రీలో కానీ ఎక్కడైనా కానీ ఒక దేశంలో కానీ ప్రాంతంలో కానీ ఉండే బయోజియోగ్రాఫికల్ కండిషన్స్ ని మనకు తెలియజేస్తాయి. అంటే ఈ జీవ భూగోళ పరిస్థితులు అనేటివి డిఫరెంట్ రీజియన్స్ లో ఎలా ఉన్నాయి అనేది మనకు ఈ ఎండమిక్ స్పీసీస్ ని స్టడీ చేయడం వల్ల తెలుస్తుంది.
Next, second one is apo. Here centers of speciation. Centers of speciation. ఇక్కడ ఇవి స్పీషియేషన్ కొత్త జాతులు ఏర్పడడానికి, కొత్త జాతులు అనేటివి ఏర్పడడానికి, ఈ ఏర్పడేదానికి ఈ ఎండమిక్ స్పీసీస్ తెలియజేస్తాయి. ఏరియా ఆఫ్ ఎక్స్టింక్షన్ ఆఫ్ స్పీసీస్. ఇక్కడ ఏ ఏ జాతులు ఏ ప్లేస్ లో విలుప్తం చెందుతున్నాయి అనేది తెలుస్తుంది. ఇంకా pattern of distribution of plants and animals in the area. Pattern of distribution of plants and animals in the area. ఒక ప్రదేశంలో ఉండే మొక్కలు మరియు జంతువులు వాటి డిస్ట్రిబ్యూషన్, వాటి యొక్క ప్యాటర్న్, వాటి యొక్క జీవన విధానము, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. దేని వల్ల? ఈ ఎండమిక్ స్పీసీస్ వల్ల, స్థానిక జాతుల వల్ల మనకు కొన్ని యూజెస్ ఉన్నాయి. దోస్ ఆర్ బయోజియోగ్రఫీ ఆఫ్ డిఫరెంట్ రీజియన్స్ ఇన్ ఏ కంట్రీ. మనకు వివిధ ప్రాంతాలలో ఉండే జీవ భౌగోళిక పరిస్థితులు తెలుస్తాయి. సెంటర్స్ ఆఫ్ స్పీషియేషన్, ఇవి జాతులు ఏర్పడేదానికి కేంద్రాలుగా ఉంటాయి. ఏరియా ఆఫ్ ఎక్స్టింక్షన్ ఆఫ్ స్పీసీస్, జాతులు ఎక్కడ విలుప్తం అయ్యే ప్లేసెస్ తెలియజేస్తాయి. ప్యాటర్న్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ ది ఏరియా, ఒక ప్రదేశంలోని మొక్కలు మరియు ఈ జంతువుల యొక్క విస్తరణ కానీ వాటి జీవన విధానం అంతా కూడా మనకు ఈ ఎండమిక్ స్పీసీస్ వల్ల తెలుస్తుంది. నౌ కమ్ టు ది నియో ఎండమిక్స్. ఇక్కడ ఈ కొత్తగా ఏర్పడిన జాతులు కాబట్టి a lot of work is going on నియో ఎండమిక్స్. నియో ఎండమిక్స్ మీద చాలా వర్క్ అనేది జరుగుతూ ఉంది. On the basis of cytotaxonomic studies, generally 3 types of neo-endemics are noticed or differentiated by famous ecologists. ఇక్కడ మనకు కణాధారంగా సైటోటాక్సానమిక్ స్టడీస్ పరంగా చూసినట్టయితే 3 types ని గా ఈ నియో ఎండమిక్స్ ని డిఫరెన్షియేట్ చేశారు. Those are schizoendemics, patroendemics, apoendemics. Schizoendemics. Schizoendemics are derived from or having given rise to a more widespread taxon of same chromosome number. ఇవి సేమ్ క్రోమోజోమ్ నెంబర్తో ఉండే వాటి నుంచి ఏర్పడిన జాతులు షైజో ఎండమిక్స్. అంటే ముందు నుంచి ఏర్పడి ఉన్నాయి, వీటిలో సేమ్ క్రోమోజోమ్ నెంబరే ఉంది. ప్యాట్రో ఎండమిక్స్, restricted diploids which have given rise to widespread polyploids. ఇక్కడ ఇంకా ఏం జరుగుతుంది? ఇవి డిప్లాయిడ్స్ గా ఉంటాయి, వీటి నుంచి పాలీప్లాయిడ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి డిప్లాయిడ్స్ గా ఉండి ఇవి వీటి నుంచి పాలీప్లాయిడ్స్ ఏర్పడేదానికి తోడ్పడుతూ ఉంటాయి. అపోఎండమిక్స్, restricted polyploids which have arisen from widespread diploids. ఇక్కడ ఇవి పాలీప్లాయిడ్స్ అన్నమాట. ఇవి వేటి నుంచి ఏర్పడి ఉంటాయి? డిప్లాయిడ్స్ నుంచి ఏర్పడి ఉంటాయి అని 3 కేటగిరీస్ చేశారు. బేస్డ్ ఆన్ ది సైటోటాక్సానమిక్ స్టడీస్, నియోఎండమిక్స్ ఆర్ classified into 3 types: schizoendemics, patroendemics, apoendemics. Schizoendemics, these are derived from or having given rise to a more widespread taxon of same chromosome number. Here they contain same chromosome number. Patroendemics, these are restricted to diploid which given rise to the widespread polyploids. Apoendemics, restricted polyploids which have risen from widespread diploids. Now come to the characteristics of endemics. Endemics స్థానిక రకాల్లో ఉండే
మనకు క్యారెక్టర్స్ ఏమేమి ఉంటాయి అంటే they are localized in distribution because of their narrow ecological amplitude and are unable to invade in fresh areas. ఇక్కడ ఏంటి ఎండమిక్స్ అంటే రెస్ట్రిక్టెడ్ టు వన్ రీజన్ అంటే లోకలైజ్డ్ గా ఉంటాయి. ఎందుకని బికాస్ ఆఫ్ ది నారో ఇకలాజికల్ వాటి ఇకలాజికల్ గా అవి ఒకే ప్లేస్ లో ఉండి వేరే ప్లేస్ కి వెళ్ళలేని పరిస్థితులు వల్ల అవి రెస్ట్రిక్టెడ్ గా ఉంటాయి. వీటికి వేరే ప్లేస్ కి వెళ్ళే సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల లోకలైజ్డ్ గా ఉంటాయి, ఒకే ప్రాంతంలోనే ఉంటాయి. దే ల్యాక్ పొటెన్షియలీ టు మైగ్రేట్ బికాస్ ఆఫ్ సాచురేట్ జీనోమ్స్. ఇక్కడ వీటికి వేరే ప్లేస్ కి మైగ్రేట్ కాలేవు అనమాట. అవి వలస పోలేవు. ఎందువల్ల అంటే వాటికి జీనోమ్స్ సాచురేటెడ్ జీనోమ్స్ ఉంటాయి. అంటే హోమోజైగస్ కండిషన్ కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అందువల్ల వాటికి వలస వెళ్ళే సామర్థ్యం కూడా తక్కువగా ఉండి లేదా లోపించగా ఉంటుంది లేదా వలస వెళ్ళే మైగ్రేషన్ కెపాసిటీ వాటికి కంప్లీట్ గా ల్యాక్ అనమాట. అది ఉండదు. ఎందువల్ల డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ సాచురేట్ జీనోమ్స్. రియల్ ఎండమిక్స్ నెవర్ మైగ్రేట్ వైల్ నియో ఎండమిక్స్ హ్యావ్ టు పొటెన్షియల్ టు మైగ్రేట్. మామూలుగా ఇప్పుడు నియో ఎండమిక్స్ అంటే కొత్తగా వచ్చిన జాతులు అనుకున్నాం కదా, వాటికైతే మైగ్రేషన్ కెపాసిటీ ఉంటుంది, కానీ రియల్ ఎండమిక్స్ అయితే నెవర్ మైగ్రేట్. అది నిజమైన ఎండమిక్స్ అనేటివి రియల్ గా ఎండమిక్స్ అంటే అవి నెవర్ మైగ్రేట్. అవి వలస అసలు పోలేవు. ది డిస్పర్సల్ propagules are not able to sustain during migration to other area. It may be due to physical barrier. ఇక్కడ ఇంకా ఏం చెప్పుకోవచ్చు, మనకు తెలుసు డిస్పర్సల్ ప్రాపగుల్స్. ఏమైనా జాతి విస్తారం చెందాలంటే విత్తనాలు వ్యాప్తి అట్లాగా ఉండాలి. ప్రాపగుల్స్ ఏ రకంగా అయినా అవి దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ డ్యూరింగ్ మైగ్రేషన్ టు అదర్ ఏరియా. ఏదే ఏరియాలో దే ఆర్ నాట్ సస్టైన్, బతకలేవు. ఎందుకంటే అక్కడ అంత దూరం అవి వెళ్ళలేకపోతాయి. ఎందుకంటే డ్యూ టు ఫిజికల్ బ్యారియర్, దూర ప్లేసాలకి అవి డిస్ట్రిబ్యూట్ కాలేకపోతాయి. అందువల్ల నా కమ్ టు ది సమ్ ఎగ్జాంపుల్స్ ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ ఇండియా. దోస్ ఆర్ rhododendron family Ericaceae, Leucine, Porcina, Poaceae, Caryota, Irena, Ericaceae, Egil marmalus, Rutaceae, Crotalaria gentiana, Fabaceae, Ficus deliciosa, Moraceae, and Sesamum indicum, Pedaliaceae. The other species belongs to families like Rubiaceae, Sixtendra, Rosaceae, Asteraceae, Primulaceae, Acanthaceae, etc. Also example for the endemic species. Okay, thank you.